బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న ఒక ఘటన సంగీత ప్రపంచాన్ని మాత్రమే కాదు, సాధారణ ప్రజలను కూడా కలచివేసింది. ఒక ప్రముఖ రాక్ స్టార్పై దాడులు జరిగాయన్న వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు షాక్కు గురయ్యారు. సంగీతం చేసేవాడిపై ఇంత ద్వేషమా అనే ప్రశ్నలు వినిపించాయి. కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నిజంగా ఏం జరిగింది? ఇది అకస్మాత్తుగా జరిగిన దాడేనా, లేక దీని వెనుక మరేదైనా కారణాలున్నాయా? ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ రాక్ స్టార్ ఒక పబ్లిక్ ఈవెంట్ లేదా ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మొదట మాటల తూటాలుగా మొదలైన విషయం క్షణాల్లోనే తోపులాటగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆర్టిస్టుకు స్వల్ప గాయాలు అయ్యాయని ఆసుపత్రికి తరలించారని సమాచారం. ఇక్కడే మరో కోణం తెరపైకి వస్తుంది. ఆ రాక్ స్టార్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు, పాటలలోని పదాలు లేదా సామాజిక అంశాలపై తీసుకున్న స్టాండ్ కొందరికి నచ్చలేదని చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్లో కళాకారులు సామాజిక, రాజకీయ అంశాలపై మాట్లాడినప్పుడు విమర్శలు ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. కాని ఆ విమర్శలు ఎప్పుడు దాడుల వరకు వెళ్లాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ఘటన తరువాత సోషల్ మీడియాలో రెండు రకాల అభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక వర్గం కళాకారుడికి తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంది, దానికి దాడులు సమాధానం కావు అంటోంది. మరో వర్గం మాత్రం ప్రజల భావాలను రెచ్చగొట్టేలా మాట్లాడితే ప్రతిస్పందన వస్తుంది అని వాదిస్తోంది. ఈ రెండు వాదనల మధ్య అసలు నిజం ఎక్కడ ఉందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. ఇది ప్రణాళికాబద్ధమైన దాడేనా, లేక ఆకస్మికంగా జరిగిన గొడవేనా అన్న కోణాల్లో విచారణ సాగుతోంది. కొంతమంది అనుమానితులను గుర్తించినట్టు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే విచారణ పూర్తయ్యే వరకు స్పష్టమైన నిర్ధారణకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, బంగ్లాదేశ్లో ఇటీవల కాలంలో సెలబ్రిటీల భద్రతపై ప్రశ్నలు పెరుగుతున్నాయి. నటులు, గాయకులు, రచయితలు ఎవరైనా సరే వారి మాటలు లేదా పనులు కొంతమందికి నచ్చకపోతే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అది మాటల వరకే పరిమితం కాకుండా శారీరక దాడుల వరకు వెళ్లడం సమాజానికి ప్రమాదకర సంకేతంగా మారుతోంది. ఈ ఘటనపై సాంస్కృతిక వర్గాలు కూడా స్పందిస్తున్నాయి. కళ, సంగీతం అనేవి అభిప్రాయాల వ్యక్తీకరణకు సాధనాలు మాత్రమేనని, వాటిని హింసతో అణిచివేయడం సరైన మార్గం కాదని వారు అంటున్నారు. ఒక కళాకారుడి మీద దాడి అనేది పరోక్షంగా ఆలోచనా స్వేచ్ఛ మీద దాడిగా భావించాలన్న వాదన వినిపిస్తోంది. ఇంకోవైపు ప్రభుత్వం కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రముఖుల భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ప్రజలు మాత్రం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి బంగ్లాదేశ్లో రాక్ స్టార్పై జరిగిన ఈ దాడుల వ్యవహారం ఒక వ్యక్తికే సంబంధించినది కాదు. ఇది కళ, అభిప్రాయం, భద్రత ఈ మూడింటి మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను ప్రశ్నించే ఘటన. పూర్తి నిజాలు బయటకు వచ్చిన తరువాత ఎవరి తప్పు ఎంత ఉందన్నది తేలుతుంది. కాని అప్పటివరకు ఒక విషయం మాత్రం స్పష్టం: హింస ఎప్పటికీ పరిష్కారం కాదు. బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ రాక్ బ్యాండ్ మైల్స్ సభ్యులు లేదా షెరిన్ అఖ్తర్ వంటి కళాకారులపై జరిగిన దాడులకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు లేదా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దీనిపై తీసుకున్న చర్యల గురించి మీకు సమాచారం కావాలా?